ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం. ముందుగా రాహువు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం. ఈ మాసమంతా కూడా కుజుడు మేషంలో సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం, బుధుడు మిథున మరియు కర్కాటక రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఈ మాసమంతా కూడా శని ఒక్కరే యోగిస్తున్నారు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు మాత్రమే 6వ స్థానంలో కూర్చొని ఆయన యోగిస్తున్నారు. ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి గత మాసంలో ఏదైతే మే మాసంలో ఈ యొక్క చతుర్థ స్థానంలో కుజ మరియు రాహు వలన ఏదైతే మానసిక సంఘర్షణ కావచ్చు, మానసిక ఇబ్బందులు, ఉద్యోగం పోతుందేమో అన్న భయము, ఉద్యోగం పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం దొరుకుతుందో లేదో అన్న భయము, ఇంట్లో ఒక పీస్ లేకపోవడము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, శరీరం అనేది బద్ధకము, తర్వాత ఏ దానికి కూడా మనస్సు లేకపోవడం, అంటే ఒక పూజ చేసుకుందామన్నా, ఎక్కడైనా వెళ్దాం అనుకున్నా, అంటే బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది సహకరించదు. మనం ఏం చేసుకుందాం అనుకున్నా సహకరించక లేకపోవడము. సో ఇటువంటివన్నీ. ఎందుకంటే మే మాసంలో కుజ రాహువులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో, అంటే అర్ధాష్టమ రాహు దోషము, అర్ధాష్టమ కుజ దోషము. అయితే ఈ జూన్ 1వ తేదీ నుంచి కుజుడు మేషానికి వచ్చేస్తాడు, పంచమాధిపతి పంచమ స్థానంలో. అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి యోగకారకుడు పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఒక రకంగా మంచిది. ఆయన కూడా కొద్దిగా శుభ ఫలితాలని ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తృతీయంలో ఉంటున్న శని తన తృతీయ దృష్టితో కుజుని చూస్తున్నాడు. సంతానం విషయంలో కోపం అనేది ఎక్కువ అవుతుంది. మీ పిల్లల మీద కోపము, చికాకులు ఎక్కువ అవడము, తర్వాత ఆలోచన విధానం అనేది సరిగ్గా లేకపోవడము, మీరు ఒకలాగా ఆలోచిస్తే ఆ కాలం అనేది మరొకలాగా మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, గృహం మార్పిడి చేసుకోవాలనుకోవడము, తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడులు, పైగా ధనుసు రాశికి రాష్ట్రాధిపతి అయిన గురువు గారు 6వ స్థానంలో కూర్చొని వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవడము, ఆరోగ్యపరమైన కావచ్చు, తర్వాత మీ కుటుంబ వ్యక్తులకో ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఖర్చులు చేసుకోవడం లాంటివి. మరియు ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు తమ ఒక భర్తకు ఉద్యోగం విషయంలో వీళ్ళకి చాలా బాధలు ఏర్పడము, నా భర్త చాలా స్ట్రగల్ చేస్తున్నాడు, ఎక్కువ జీతాలు రాగలేక ఉంటుంది అని బాగా సఫరింగ్ లాంటివి ఫీల్ అవ్వడం లాంటివి. సో ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమానురాగం ఉన్నప్పటికీ ఈ స్త్రీలకు, అంటే ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు తమ ఒక భర్త ఉద్యోగం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ స్ట్రగల్ చేస్తున్నాడు, అయినా జీతాలు సరిగ్గా రావట్లేదే అనే ఒక ఆందోళన లాంటివి ఎక్కువగా ఉంటాయండి. పైగా చతుర్థ స్థానంలో ఉంటున్న రాహువు, దశమ స్థానంలో ఉంటున్న కేతువు. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉండవండి. మీరు ఆర్థికంగా ఏదైతే మీరు ఏది ఉద్యోగంలో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, మీకు ఆర్థికంగా లబ్ధి అనేది ఉంటుంది. బట్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో ఒత్తిడులు, మీ యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడము, షార్ట్ టెంపర్కి గురి అవ్వడము, సో మిమ్మల్ని మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు, మిమ్మల్ని ఇతరులు విమర్శించడానికి ప్రయత్నం చేయడము, అంటే మీ మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తూ ఉండడం లాంటివి. సో భార్యాభర్తల మధ్య కొన్ని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా ఒకరికొకరు బాండింగ్ చూపించుకోలేకపోవడము. అంటే నా భార్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదే అని ఒక ఫీలింగ్ కావడం లాంటిది, లేదా స్త్రీలకు నా భర్త ఉద్యోగం విషయంలో. సో ఇలా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పైగా సైట్లు అమ్మకాలు చాలా రోజుల నుంచి అమ్ముదామనుకున్న వాళ్ళకి బాగా ఆటంకాలు ఏర్పడడం లాంటివి.
గృహంలో ఏదో తెలియని భయము, వాస్తు దోషాలు కూడా చతుర్థ స్థలంలో రాహు వచ్చినప్పుడు ఏదో ఒక దోషం అంటే మీరు గృహం మారుతారు. అక్కడ వాస్తు దోషం ఉంది అని తెలుసుకోవడము. అప్పుడు తప్పు చేసేసామే, తొందరపాటు చేసి వచ్చేసాము ఇంటికి, ఇది వాస్తు దోషం ఉంది అన్నట్టుగా ఫీల్ అవ్వడం లాంటివి. మొత్తానికి పీస్ అనేది తగ్గుతుందండి ధనుసు రాశి వాళ్ళకి. ధనుసు రాశి వాళ్ళు చూడండి, తప్పనిసరిగా మీరు 27 రోజులు గనక నవధాన్యాలని గుప్పెడు నానబెట్టేసి అన్నీ ఒక గుప్పెడుగా తీసుకొని నానబెట్టేసి అన్నీ ఒకే పాత్రలో వేసి నానబెట్టేసి మెయిన్ మీరు గణపతి ఆరాధన, కులదేవత ఆరాధన, గురువుగారి దత్తుడి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మొక్కుకొని ఏదైతే గురువుగారి మంత్రం ఉందో మంత్రం చెప్పుకొని ఓం గురువే నమః అన్నట్టుగా ఓకే, లేదా దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం ఏదైతే ఆ మంత్రం ఉందో ఆ మంత్రాన్ని చదువుకొని 108 సార్లు నానబెట్టిన ఒక నవధాన్యాలకి బెల్లం కలిపి వాటికి కూడా పూజ చేసి, గోచారంలో ఉంటున్న ఏదైతే నవగ్రహ దోష నివారణ కోసం ఈ ఒక పరిహారం చేసుకుంటున్నాను అని మొక్కుకొని ఆవులకి తినిపించండి. తర్వాత ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ చెప్పుకోవడం మర్చిపోవద్దు. వీలైతే కాలభైరవేశ్వరుడికి నల్ల మినుములతో చేసిన గారెలని 108 గారెలని హారం రూపంలో ఒక 8 శనివారాలు మీరు చేసుకోవడానికి ప్రయత్నం లేదా నెలకు ఒకసారైనా మీరు శనివారం రాహుకాలంలో వేయడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం కూడా అక్కడే కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదువుకోండి 108 సార్లు అక్కడే కాలభైరవేశ్వర ఆలయంలో కూర్చొని. తప్పనిసరిగా పీస్ అనేది కనిపిస్తుంది. ముందు మనకి పీస్ వస్తే తర్వాత మనము డబ్బు గురించి ఇతర ఒక విషయంలో గురించి ఆలోచించవచ్చు.